కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటుగా ప్రతిపక్ష నాయకులు మరియు విద్యార్థులను నిరుద్యోగుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ నీట్ పేపర్ లీక్ ఘటన నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ మరియు టీపీసీసీ పిలుపు మేరకు ఈ రోజు సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీలందరూ కూడా శాంతియుతంగా నిరసనగా ప్రధానమంత్రి గారి ఇంటి ముందు కూర్చున్న సందర్భంలో పోలీసులు దేశ ప్రతిపక్ష నేతకి పైశాచికంగా రక్తం కారే విధంగా వారి పట్ల ప్రవర్తించడం, వారి ముక్కులో నుంచి రక్తం కారుతున్నా కూడా కాళ్ళకి చెప్పులు ఊడిపోయిన దృష్ట్యా కూడా వారిని తోసుకుంటూ తీసుకెళ్లి ఈ రోజున పోలీస్ స్టేషన్లో పెడతాం. దీనికి అనుసరించి భారతదేశం వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో యువతకు అండగా ఉంటూ ఈ రోజున నిరసన తెలుపు కార్యక్రమం చేపడతా ఉన్నాం. మండల కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో, రాష్ట్ర రాజధానిలో, దేశ రాజధానిలో కూడా విద్యార్థులకు సంఘీభావంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నది. ఈ రోజున కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ పెద్దలు డాక్టర్ రియాజ్ అహ్మద్ గారికి, అదేవిధంగా బెజ్జూరులో ఉన్నటువంటి గౌరవ సర్పంచులకు, గౌరవ మాజీ సర్పంచులకు, గౌరవ మాజీ జెడ్పీటీసీలకు అందరికీ కూడా ఈ రోజున హృదయపూర్వక నమస్కారం జరుపుకుంటూ మాది ఒకటే డిమాండ్, అసమర్థుడు, అవినీతిపరుడైన వ్యక్తిని వెంటనే విద్యాశాఖ మంత్రిగా తొలగింపు చేయాలి. దేశ భవిత మొత్తం, ముఖ్యంగా దేశంలో ఉన్న యువత ఏకకంఠంతో వారికి ఇయ్యాలని అన్నా కూడా కనీసం బీజేపీకి చలనం లేదు. ఈ రోజున ఒక అసమర్థ వ్యక్తిని కొనసాగిస్తూ ఇంకా కూడా. మిత్రులారా, నేను డాక్టర్ రియాజ్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ పరీక్షలు నిర్వహించే పద్ధతి తీసుకుంటాను. బీజేపీ వచ్చిన తర్వాత దానికి భిన్నంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఒకటి పెట్టారు. నిజానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతుందో అది భారతదేశ వ్యాప్తంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఇప్పటిదాకా 2014లో మోడీ గారు అధికారంలోకి వచ్చి 2024 వరకు వచ్చాము. వస్తే 152 సార్లు వివిధ దశల్లో పరీక్షలు ఏవైతున్నాయో పరీక్షల పనులు లీక్ అయినాయి. దీని నిరసనగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అలాగే కొమరంభీం డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్న విఠల్ గారి సారథ్యంలో ఇక్కడ ఒక నిరసన ప్రదర్శన, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే సర్పంచుల సహకారంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఈ బెజ్జూరులో నిర్వహించారు. ప్రధానంగా ఈ నిరసన కార్యక్రమం ఏదైతుందో 3 లక్ష్యాల కోసము ఈ కార్యక్రమం చేపట్టబడింది. మొదటి లక్ష్యం ఏదైతుందో ఈరోజు ఈ మొత్తం పరీక్షల లీకేజీకి బాధ్యత వహించడంలో ఉన్నత స్థాయిలో ఉన్న మంత్రి, ఆయనే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది మా ప్రధాన డిమాండ్. అట్లాగే నీట్ పరీక్ష లీకేజీ వల్ల ఈ సంవత్సరం 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తప్పు చేసింది ప్రభుత్వం, లీక్ చేసింది ప్రభుత్వం ఆధ్వర్యంలో, కానీ ఆత్మహత్య చేసుకున్నది మాత్రం పేద విద్యార్థులు. ఆ 27 మంది ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకి ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మూడవ అంశం ఏదైతుందో అది ప్రధానంగా ఈరోజు అన్యాయం జరిగింది, తప్పు జరిగిందని చెప్పి విద్యార్థులు రోడ్డు మీదకి వస్తే వాళ్ళ మీద భయంకరంగా దాడి చేసి ప్రజాస్వామ్యం ఇచ్చిన ఆర్టికల్ 19కి వ్యతిరేకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో లాఠీలు దులిపించింది. కాబట్టి తక్షణమే ఢిల్లీలో జరిగిన లాటరీ ఛార్జీ మీద, విద్యార్థులను పాశవికంగా అణిచేసిన అధికారుల మీద విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా భవిష్యత్ తరాల కోసమే మనం ఆలోచిస్తూ ఉంటాం. మన పిల్లలు డాక్టర్లు కావాలని, మన పిల్లలు ఇంజనీర్లు కావాలని, మన పిల్లలు లాయర్లు కావాలని, మన పిల్లలు గొప్ప శాస్త్రవేత్తలు కావాలని, మన పిల్లలు గొప్ప వ్యవసాయదారులు కావాలని, ప్రపంచానికి మొత్తం జ్ఞానాన్ని ఇవ్వాలని మనం కోరుకుంటున్నాం. కానీ ఆ పిల్లలు రాసే పరీక్షల పేపర్లు లీక్ అయితే, విద్యా వ్యవస్థ ధ్వంసం అయితే దేశం మొత్తం నాశనం అవుతూ ఉంటుంది. ఒక విద్యా వ్యవస్థ అంటాడు, ఒక దేశాన్ని మనం నాశనం చేయాలంటే మనం ఏమీ చేయనవసరం లేదు. విద్యా వ్యవస్థను ఖరాబ్ చేస్తే, విద్యా వ్యవస్థను గలీజ్ చేస్తే, విద్యా వ్యవస్థను భ్రష్టపరిస్తే దేశం ఆటోమేటిక్గా కూలిపోతుంది. ఈ రోజు మోడీ ప్రభుత్వం చేస్తున్న విషయం అదే. ఈ రోజు మోడీ ప్రభుత్వం లీకేజ్ చేసిన వాళ్ళందరూ ఎవరు?
భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అనుబంధ సంస్థ బీజేవైఎంకి సంబంధించిన కార్యకర్తలు, ఆ పార్టీకి సంబంధించిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే దీంట్లో ఉన్నారు. అందుకు వ్యాపం కుంభకోణం అనే పేరుతోటి మధ్యప్రదేశ్ లో ఇట్లాంటి కుంభకోణం జరిగితే 100 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి ఈ రోజు చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు రావద్దని బీజేపీ కోరుకుంటుంది. నిజాయితీగా పరీక్షలు జరగద్దని బీజేపీ కోరుకుంటుంది. ఈ దేశంలో విద్యా వ్యవస్థ కనుక కొత్త కుంటుపడితే, శాస్త్రీయ పరిజ్ఞానం కొనబడితే, చదువుకున్న వాళ్ళు ఈ దేశంలో లేకుంటే ఈ దేశాన్ని మళ్లీ మధ్యయుగాల్లోకి, ప్రాచీన యుగంలోకి పోయి మళ్లీ వాళ్ళు కోరుకున్న సామాజిక వ్యవస్థ ఏదో అది కొన్ని వర్గాలకి, కొన్ని సెక్షన్స్ మాత్రమే ఆధారపడేలాగా